असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय మృత్యుర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచందూరు, తిరుపతి. రిచ్ ఇన్ ప్రొఫెషన్, రిచ్ ప్రొఫెషన్ అంటాం. రిచ్ ప్రొఫెషన్ అంటే అర్థం ఏంటి? రిచ్ అంటేనే హై ఎర్నింగ్ అంటాం, బాగా డబ్బు కలిగి ఉంటాం, రిచ్నెస్ అన్నమాట. అది ప్రొఫెషన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ప్రొఫెషన్ అంటే ఇక్కడ ఏదో పెద్ద ఉద్యోగం కాదు, దాన్ని మనం చిన్న ఉద్యోగం కింద కూడా తీసుకోలేం. ఏ ఉద్యోగం చేస్తున్నా కూడా దాంట్లో రిచ్గా ఉన్నాడా లేదని చూస్తాం అంతవరకే. ఇప్పుడు స్క్రాప్ వ్యాపారం చేసేవాడు కోట్లు సంపాదించవచ్చు. ఒక గొప్ప ఉన్నతమైనటువంటి అధికారంలో ఉండి అవార్డులు రివార్డులతోటి శాలరీతోటి రిచ్ కావచ్చు. ఇట్లా ప్రొఫెషన్లో రిచ్నెస్ బాగా ఉందా లేదా జాతకానికి అని పరిశీలన చేయాలి మనం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది దీన్ని మనం ఎలా తీసుకోవాలి, ఎలా చూడాలి? వెరీ సింపుల్ పాయింట్ ఇది. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీరు ఏ లగ్నంలో పుట్టండి, ఏ లగ్నంలో పుట్టినా మీ 10th లార్డ్ ఎవరో చూడండి ఫస్ట్. ఇది కూడా ఏంటంటే సైన్ డిస్పాజిటర్ పాలసీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సైన్ డిస్పాజిటర్ పాలసీ మీద చాలా వీడియోస్ ఉన్నాయండి, మనం చాలా తక్కువ చేసుకున్నాం, ఇంకా ఎక్కువనే చేయాల్సింది. ఈ సైన్ డిస్పాజిటర్ పాలసీ అర్థం ఏంటి? ఏదైనా ఒక గ్రహము ఒక రాశిలో ఉన్నప్పుడు దాని రాశ్యాధిపతి సైన్ డిస్పాజిటర్. ఇప్పుడు 10th లార్డ్ మేష లగ్నానికి శని, మేషానికి దశమాధిపతి మకర 10th ప్లేస్ కాబట్టి దానికి అధిపతి శని కాబట్టి ఇటువంటి శని మీకు లగ్నం నుంచి ఏ రాశిలో ఉన్నాడో చూసుకోండి. లగ్నంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు శని రాశాధిపతి ఎవరు అవుతారు? కుజుడు అవుతాడు. వృశ్చికంలో ఉన్న కుజుడు అవుతాడు. వృషభతులలో శని ఉంటే శని రాశాధిపతి శుక్రుడు అవుతాడు. మిథున కన్యలో ఉంటే బుధుడు, కర్కాటకంలో చంద్రుడు, సింహంలో ఉంటే రవి, ధనుసు మీనాల్లో ఉంటే గురువు 10th లార్డ్ రాశాధిపతి. అదే మకర కుంభంలో ఉంటే శని రాశాధిపతి శని అవుతాడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇట్లా ప్రతి లగ్నానికి కూడా ఏంటంటే 10th లార్డ్ ఉంటాడు. వృషభానికి కూడా 10th లార్డ్ శనే వస్తాడు అనమాట. మిథునానికి 10th లార్డ్ గురువు వస్తాడు. కర్కట లగ్న జాతకులకి దశమాధిపతి కుజుడు అయితే, సింహలగ్న జాతకులు శుక్రుడు, కన్యా లగ్న జాతకులు బుధుడు, తులాలగ్న జాతకులు చంద్రుడు, వృశ్చిక లగ్న జాతకులకు వచ్చేసరికి దశమాధిపతి సింహరాశి రవి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి కన్యారాశి దశమం కాబట్టి బుధుడు అధిపతి, మకరంలో పుట్టిన వాళ్ళకి శుక్రుడు దశమాధిపతి తులారాశి, కుంభంలో పుట్టిన వాళ్ళకి వృశ్చిక రాశి అయింది కాబట్టి కుజుడు దశమాధిపతి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి దశమాధిపతి ఇది గురువు అవుతాడు ధనుసు కాబట్టి. ఇట్లా 10th లార్డ్ ఎవరో తెలుసు మీ అందరికీ. మీరు మీ జాతకచక్రం ప్రకారంగా మీ 10th లార్డ్ ఎక్కడ ఉన్నాడో ఫస్ట్ నోటీస్ చేయండి. ఆయన ఉన్నటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశాధిపతికి లగ్న పంచమ భాగ్య గుణాధిపత్యాలు వచ్చినాయో లేవో చూడండి. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మేష లగ్నంలో ఎవరైనా పుట్టారనుకోండి, మీ శని వచ్చేసరికి మేష లగ్నంలోనే ఉన్నాడు. ఇప్పుడు మేష లగ్నంలో ఉన్నప్పుడు ఆ శని మేషరాశి కాబట్టి ఈ శని రాశాధిపతి 10th లార్డ్ రాశాధిపతి, 10th లార్డ్కి సైన్ డిస్పాజిటర్ ఎవరవుతారు? కుజుడే అవుతాడు. ఇప్పుడు ఈ కుజుడికి లగ్నాధిపత్యం వచ్చింది కాబట్టి వీళ్ళు రిచ్ ఇన్ ప్రొఫెషన్ అని చెప్తాం. లేదు మేషలగ్న జాతకులకి శని కనుక 5లో ఉన్నాడు అనుకోండి, వెళ్ళి 5వ స్థానానికి రాశాధిపతి ఎవరు? రవి, ఆయన పంచమాధిపత్యం వచ్చింది, వీళ్ళకి కూడా రిచ్ ఇన్ ప్రొఫెషన్ అని చెప్తాం. లేదు మేషలగ్నానికి శని కనుక ధనుసులో ఉంటే ఆ ధనుసుకి భాగ్యాధిపత్యం గురువుకి వచ్చింది కాబట్టి అది కూడా తీసుకుంటాం. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు కొంతమందికి, మేషరాశిలోనే శని ఉన్నప్పుడు వృశ్చికంలో కూడా వస్తుందంటే వృశ్చికంలో కూడా తీసుకుంటాం. ఎందుకని? దాని సైడ్ డిస్పాజిటర్ మార్స్ కాబట్టి ఆయనకి ఆధిపత్యం లగ్నాధిపత్యం వచ్చింది. శని మేషంలో ఉన్న వృశ్చికంలో ఉన్న మేషలగ్న జాతకులకి శని రాష్ట్రాధిపతికి లగ్నాధిపత్యం వచ్చింది, అంతవరకే. అదే శని ధనుసు మీనాల్లో ఉన్నప్పుడు మేషలగ్న జాతకులకి ఆ గురువుకి భాగ్యాధిపత్యం వచ్చింది కాబట్టి వర్తిస్తుంది. ఇట్లా తీసుకుంటాం. లేదా శని ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాష్ట్రాధిపతిని, శని సైన్ డిస్పాజిటర్ని లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎవరైనా ఒకరు చూడాలి,
ఇద్దరు చూసినా పర్లా, ముగ్గురు చూసినా పర్లా, ఒక్కరు చూసినా పర్లే, ఒకటే బలం. ఒక్కరు చూసినా ఒకటే బలం, ఇద్దరు చూసినా ఒకటే బలం, ముగ్గురు చూసినా ఒకటే బలం. యాస్పెక్ట్ మాట. 10th లార్డ్ ఎవరైతే ఉన్నారో ఆ 10th లార్డ్ ఎక్కడైతే ఉన్నాడో ఆ రాశాధిపతిని కనుక 10th లార్డ్ రాశాధిపతిని కనుక లగ్నాధిపతి చూసినా, పంచమాధిపతి చూసినా, భాగ్యాధిపతి చూసినా ఇది వర్తిస్తుంది. ఇప్పుడు మేషలగ్న జాతకులకి శని మకర కుంభంలో ఉంటే శని రాశాధిపతి శని అవుతున్నాడు. ఇప్పుడు ఈ శనికి లగ్న పంచమ భాగ్యాధిపత్యం రాలేదు. ఇట్లాంటి శనిని కనుక కుయుడు చూసినా, రవి చూసినా, గురువు చూసినా ఇది వర్తిస్తుంది. లగ్న పంచమ భాగ్యాధిపతులు ఆస్పెక్ట్ కానీ శని రాశాధిపతికి ఉన్న ఏది దశమాధిపతి అయిన శనికి లేదా దశమాధిపతి అయిన శని ఎక్కడైతే ఉంటాడో ఆ రాశాధిపతికి కనుక లగ్న పంచమ భాగ్యాధిపత్యాలు వచ్చినా పర్వాలేదు. ఇది టాపిక్ అన్నమాట. ఓవర్. ఇలాగే వృషభ లగ్నానికి తీసుకోండి, మిథున లగ్నాన్ని తీసుకోండి, కర్కాటక లగ్నం, ఏ లగ్నమైనా అంతే. ఇప్పుడు సింహ లగ్నం తీసుకుందాం ఇంకో ఉదాహరణ. సింహ లగ్నానికి దశమాధిపతి ఎవరు? శుక్రుడు. ఇప్పుడు ఈ శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూడండి. సింహలగ్న జాతకులకి శుక్రుడు సింహలగ్నంలో ఉన్నాడు అనుకోండి, దాని రాశాధిపతి ఎవరు? రవి. లగ్నాధిపత్యం వచ్చింది. ఇదే సింహలగ్న జాతకులకి ఈ శుక్రుడు కనుక లగ్నంలో కాకుండా ధనుసింహంలో ఉన్నప్పుడు ఆ గురువుకి పంచమాధిపత్యం వచ్చింది, వర్తిస్తుంది. ఇదే సింహలగ్న జాతకులకి శుక్రుడు కనుక మేషంలో ఉంటే లేదా వృశ్చికంలో ఉన్నప్పుడు ఆ రాశాధిపతి కీడేడు కాబట్టి ఆ కీడుకి భాగ్యాధిపత్యం వచ్చింది, వర్తిస్తుంది. లేదు ఈ సింహలగ్న జాతకులకి ఈ శుక్రుడు ఎక్కడైతే ఉంటాడో ఆ రాశాధిపతిని కనుక లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ చూస్తూ ఉంటే వర్తిస్తుంది. ఇప్పుడు సింహలగ్న జాతకులకి శుక్రుడు మిథున రాశిలో ఉన్నాడు అనుకోండి, 11th ప్లేస్లో, లేదా కన్యా రాశిలో ఉన్నాడు 2nd ప్లేస్లో, ఎక్కడో పర్వాలా. ఇప్పుడు ఈ బుధుడికి లగ్న పంచమ భాగ్యాధిపత్యాలు రాలేదు. ఇప్పుడు ఈ బుధుడు కనుక రవి కానీ, గురువు కానీ, కుజుడు కానీ చూస్తూ ఉంటే వర్తిస్తుంది. రిచ్ ఇన్ ప్రొఫెషన్ అంటాం అండి. ఇక్కడ నేను ఏ ప్రొఫెషన్ చోట్ల మీరు ఏ ప్రొఫెషన్ ఉన్నా పర్వాలేదు. ప్రొఫెషన్స్ అనంతం అనేకం ఉన్నాయి. ఎన్నని చెప్పుకోండి చెప్పండి. పాతకాల రోజుల్లో ప్రొఫెషన్స్ అంటే చాలా తక్కువ. చేతి పనులను బట్టి ప్రొఫెషన్ ఉండేది. ఆ పని చేస్తాడు కాబట్టి ఫలానా, ఈ పని చేస్తాడు ఫలానా అని చెప్పి ఒక 10 కేటగిరీస్ ఉండేవి. ఇప్పుడు అలా కాదు కదా. మెర్క్యూరీ ప్రొఫెషన్ కారకుడు, ఇన్ఫైనట్ అన్నమాట. ఎన్ని ఉంటాయో తెలియదు, కొత్త కొత్త ప్రొఫెషన్లు పుడతా ఉంటాయి. ఏదైనా ప్రొఫెషనే. ఈవెన్ రూపాయి ఎర్నింగ్ చేస్తున్నాడు అంటే మంచి మార్గంలో ఎర్నింగ్ చేస్తున్నాడా, చెడ్డ మార్గం ఎర్నింగ్ చేస్తున్నాడా నేను చెప్పట్లా. ఇక్కడ వాడు దాన్ని ప్రొఫెషన్గా ఎంచుకున్నాడు, సంపాదిస్తున్నాడు, అంతవరకే. పట్టుబడితే ఇబ్బంది పడితే తర్వాత సంగతి, అది చార్ట్లో ఉంటుంది, అది వేరే విధానం. అది తప్పులు చేసేవాళ్ళు, అక్రమార్గం సంపాదించే వాళ్ళకి పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. పట్టుబడతారా లేదా వీళ్ళు జాతకాల్లో ఉంటుంది. వీళ్ళు పట్టుబడతారా అంటే పట్టుబడతారు, శిక్షలు అనుభవిస్తారు. సన్మార్గంలో సంపాదించే వాళ్ళు శిక్షలు అనుభవించారు, ఎందుకని వాళ్ళు తప్పు చేయరు కాబట్టి. 2 విధాలు ఉంటుంది ప్రొఫెషన్ అనేది. ప్రొఫెషన్ ఎప్పుడు కూడా 2 kinds అండి. అక్రమ మార్గంలో సంపాదించడం ఒకటి, సన్మార్గంలో సంపాదించడం ఒకటి. పిల్లలకి విద్యాభ్యాసం చేయడం సన్మార్గం, అదే టీచింగ్ అంటాం. దాన్ని టెక్నికల్ వర్క్ చేయడం ఇంజనీరింగ్ అంటాం. ఇవన్నీ కూడా డాక్టరు ఆపరేషన్స్ చేసి బతికించడం, ఇట్లా రక్షణ, పోలీసులకు కానీ, ఆర్మీ కానీ, ఏదైనా కావచ్చు, రాజకీయ నాయకులు, ప్రజలకు సేవ చేయడం, ఇట్లా ప్రొఫెషన్స్ ఇవన్నీ. అయితే బిసైడ్స్ దీస్ ప్రొఫెషన్స్ కొన్ని అక్రమంగా సంపాదించే ప్రొఫెషన్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. అది కాబట్టి ఈ విధంగా రిచ్ ప్రొఫెషన్ అంటుంది. రిచ్ అనేది ఎట్లా వస్తుంది? రిచ్ అంటే డబ్బులు బాగా సంపాదిస్తారు వీళ్ళు. ఎప్పుడు సంపాదిస్తారు అంటే ఈ కాంబినేషన్స్ ఏమంట. ఇప్పుడు 2 లగ్నాలు చెప్పుకున్నాం కదా, ఇంకొక లగ్నం కూడా చెప్తాను. ఉదాహరణకి మకర లగ్నం తీసుకుందాం. ఈ మకర లగ్నానికి కూడా ఏంటంటే దశమాధిపతి శుక్రుడే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మకర లగ్నానికి దశమాధిపతి శుక్రుడు లగ్నం నుంచి కర్కాటక రాశిలో ఉన్నాడే అనుకోండి, 7th ప్లేస్లో ఉన్నాడు. అప్పుడు ఈ కర్కాటక రాశిలో శుక్రుడు రాశాధిపతి ఎవరు? చంద్రుడు అయ్యాడు. ఈ చంద్రుడు మీన రాశిలో ఉన్నాడే అనుకోండి. ఇప్పుడు ఈ చంద్రుడిని కనుక లగ్నాధిపతి శని చూసినా, పంచమాధిపతి శుక్రుడు చూసినా, భాగ్యాధిపతి బుధుడు చూసినా రిచ్ ప్రొఫెషన్ అన్నమాట. లేదు ఈ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఈ చంద్రరాశాధిపతికి కనుక లగ్న పంచమ భాగ్యాధిపత్యాలు వచ్చిన, కానీ ఇక్కడ చంద్రుడికి సప్తమాధిపత్యం వచ్చింది. లగ్నాధిపత్యము, పంచమాధిపత్యము, భాగ్యాధిపత్యం రాదు. ఇట్లా తీసుకోవాలన్నమాట. ఇట్లాగా ఈ మకర లగ్న జాతకులకి శుక్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో
ఆ రాశాధిపతికి లగ్న పంచమ భాగ్యాధిపత్యాలు వచ్చినా లేదా శుక్రుడు ఏ రాశి అయితే ఉంటాడో ఆ రాశాధిపతిని లగ్న పంచమ భాగ్యాధిపతులు చూసిన వర్తిస్తుంది అన్నమాట. ఇలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మీన లగ్నం తీసుకోండి, గురువు దశమాధిపతి. ఇప్పుడు ఈ గురువు దశమలోనే ఉన్నాడు అనుకోండి, దశమాధిపతికి రాశాధిపతి దశమాధిపతి అవుతున్నాడు అంటే ఇప్పుడు ఈ గురువుని లగ్నాధిపతి అయిన గురువే కాబట్టి చూడ్డు, లగ్నాధిపతిని ఎలా చూస్తాడు చూడ్డు కదా. చంద్రుడు కానీ కుజుడు కానీ చూస్తుంటే అప్పుడు ఈ యోగం వర్తిస్తుంది. ఎవరికైనా మీన లగ్న జాతకులకి దశమలో గురువు ఉంటే మీ గురువుని కనుక ఎక్కడ చెప్పాలంటే ఇక్కడ ఒక పాయింట్ ఓకే అయిపోయింది. ఎందుకని దశమాధిపతి దశమలో ఉన్నప్పుడు గురువు అయ్యాడు కాబట్టి ఇంక లగ్నాధిపత్యం వచ్చింది కాబట్టి సాటిస్ఫైడ్. ఇది నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుంది, ఇదే గురువుని కనుక చంద్రుడు చూసినా కుజుడు చూసినా వర్తిస్తుంది. దీన్ని రిచ్ ఇన్ ప్రొఫెషన్ చెప్తుందండి. ఈ విధంగా మీరు లాస్ట్లో మీకు ఒకసారి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మీరు చేయాల్సింది ఒకటే, మీ జన్మలగ్నం ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. పలానా లగ్నంలో పుట్టారు. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుంది, మీ దశమాధిపతి ఎవరో ఆయన శని అయితే శని, గురువు అయితే గురువు, బుధుడైతే బుధుడు, ఎవరైనా కావచ్చు, ఆయన పక్కన రాసి పెట్టుకోండి. ఇప్పుడు మీ దశమాధిపతి ఏ రాశిలో ఉన్నాడో చూడండి. ఆ రాశాధిపతికి కనుక లగ్న పంచమ భాగ్యాధిపత్యాలు వచ్చినా లేదు, ఆ దశమాధిపతి ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశాధిపతిని కనుక లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి చూస్తూ ఉంటే రిచ్ ఇన్ ప్రొఫెషన్స్ అంటామండి. ఈ విధంగా వీళ్ళు ధన సంపాదన అనేది విపరీతంగా చేస్తారు. ఎప్పుడు చేస్తారు ధన సంపాదన, ఏ దశల్లో చేస్తారు, ఏ వయసులో చేస్తారని జాతచక్ర పరిశీలన చేసుకోవాలి. జాతచక్ర పరిశీలన చేసి చూస్తే ఈ వయసులో వీళ్ళు సంపాదిస్తారు బాగా అని మనకు తెలుస్తుంది. ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.